ఒక బాబు చాలా పేద ఫ్యామిలీలో పుట్టాడు. తన ఇంట్లో తన అమ్మ నాన్న 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఉండేది ఒకే గది. తను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకున్నాడు. చాలా పేదవాడు. వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా తొక్కి డబ్బులు సంపాదిస్తాడు వాళ్ళ నాన్న. కొన్ని డబ్బులు వస్తాయి, కడుపు నిండా అన్నం కూడా తినలేరు. అలాంటి పేద స్థితిలో ఉన్నాడు ఈ బాలుడు. ఒకరోజు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడు కొంచెం డబ్బున్నవాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న చూసి తిట్టడం మొదలు పెట్టాడు. ఏమని? అరే ఏంట్రా ఇతనితో నువ్వు స్నేహం చేస్తున్నావు? అతను రిక్షా తొక్కేవాడి కుమారుడు, ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహం అండి, చీచి అని చెప్పేసి అతన్ని అవమానపరిచి బయటికి ఇంటేస్తాడు. తన మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. లేదు, నేను నా జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలి, నేను కూడా గొప్పవాడిని అవ్వాలి అన్న ఆలోచన వచ్చింది. తను 8వ తరగతి చదువుతున్నాడు. తన జీవితంలో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. తను చదివే పరిస్థితి లేదు. తన ఇంట్లో తను చదువుకోవాలంటే ఇంటి పక్కనే ఒక ప్రింటింగ్ ప్రెస్, జనరేటర్ సౌండ్, చెవుల్లో దూది పెట్టుకున్నా గానీ ఏది కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి పరిస్థితి. తన జీవితంలో ఏ బుక్ కొనలేదు, అడుక్కొని చదువుకోవడమే. కనీసం న్యూస్ పేపర్ కూడా కొనడానికి డబ్బులు లేవు. న్యూస్ పేపర్ కూడా అడుక్కునే చదువుకునే పరిస్థితి. ఆ విధంగా తన చదువులు ముందుకెళ్ళాయి. తన 10వ సంవత్సరం వయసులో తన తల్లి చనిపోయింది. తల్లి కూడా లేదు. అలాంటి పరిస్థితి. సివిల్ సర్వీసెస్ కి చదవాలనుకున్నాడు. అతను సైన్స్ డిగ్రీ చేశాడు. సివిల్ సర్వీసెస్ వెళ్తే సైన్స్ సబ్జెక్ట్ ఎన్నుకుందామంటే తన దగ్గర బుక్స్ లేవు. తన ఫ్రెండ్ హిస్టరీ మరియు సైకాలజీకి సంబంధించిన బుక్స్ ఇచ్చాడు. ఏవో ఒక బుక్స్ దొరికాయని చెప్పి ఆ సబ్జెక్ట్ అనుకున్నాడు. తన సబ్జెక్ట్ కాదది. అయినా హిస్టరీ తీసుకున్నాడు. ఎందుకు? ఫ్రీగా బుక్స్ వచ్చాయి కాబట్టి చదవడం మొదలుపెట్టాడు. చివరికి ఎలాంటి పరిస్థితులు అంటే ఒకరోజు ఒక పూట అన్నం తింటే మరొక రోజు 2 పూటలు అన్నం తినేవాడు కాదు. ఇలాంటి పరిస్థితులు చదువుకున్నాడు. చివరికి ఎగ్జామ్స్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కోసం సరైన బట్టలు కూడా తన దగ్గర లేవు. అప్పుడు వాళ్ళ అక్కయ్య తన ప్రెగ్నెన్సీ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు పంపిస్తే తనతో బట్టలు కొనుక్కుంటే టై కొనడానికి డబ్బులు, షూ కొనడానికి డబ్బులు, తన ఫ్రెండ్ దగ్గర అడుక్కొని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో విజయం సాధించాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా మారాడు. గోవింద్ జైస్వాల్ మొట్టమొదటి అటెంప్ట్ ఒకేసారి అటెంప్ట్ చేశాడు, సక్సెస్ సాధించాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి పరిస్థితులు మనకున్నాయా? ఇంతకన్నా మంచి పరిస్థితులే కదా. అంటే ఇంతకన్నా మంచి సక్సెస్ సాధించాలా లేదా? మనకు కావాల్సిందంటే బిలీఫ్ సిస్టమ్. మనకి ఆత్మ నమ్మకం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. చెయ్యగలను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. అలాంటి శక్తి మనలో ఉంది.